వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. ఇవాళ మా గురుగారి పుట్టినరోజండి. గురువుగారు అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి కృష్ణాష్టమి. మా గోపికలందరినీ తీసుకొని నెల్లూరుకెళ్ళిపోయాము ఇస్కాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే ఏ ఫెస్టివల్ రోజు ఆ గుడికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అమ్మో జనాలు సందులేరు, ఇసుకేసినా రాలేటట్టు లేదు, అలా ఉన్నారు, దోసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఈ బుజ్జి కృష్ణుడు మాకైతే వెల్కమ్ చెప్పేశాడు. అలా హాయ్ చెప్పేసి లోపలికి క్యూలోకి వెళ్ళిపోయాము. క్యూలో దోసుకుంటున్నారు ఒక్కొక్కరు, అస్సలు సందు లేదు. ఎక్కడెక్కడ స్కూల్ వాళ్ళు, కాలేజెస్ దగ్గరలో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ బుల్లి గోపిక హాయ్ చెప్తుంది మనకి, చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. మా కాలేజ్ దగ్గర నుంచి ఇస్కాన్ టెంపుల్ 3 hours జర్నీ చేయాలి. దగ్గరలో ఎక్కడికైనా వెళ్దామంటే అక్కడెక్కడ కృష్ణుడు టెంపుల్ లేదు. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గుడికి వెళ్ళకుండా ఉండలేక మా ఫ్రెండ్స్ అందరితో ఈ టెంపుల్కి వచ్చేసామన్నమాట. క్యూలో గాలాడక కొంతమంది ఉంటే మా వాళ్ళు ఏమో నలిగిపోతున్నారు పాపం. నేనేమో నా పనిలో ఉన్నాను, చుట్టూ ఉండే అందరినీ వీడియో తీస్తూ ఉన్నాను. వీళ్ళు రే ఎవర్రా మీరంతా, వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అన్నట్టున్నారు పాపం. ఈ బుజ్జి కృష్ణుడు చూడండి ఎలా ఉన్నాడో. ఇక్కడ అభిషేకం చేయాలంటే 3000 అంట. 3 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట. ఆ ఒక్క మాటతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. చూడండి జనాలు ఎలా ఉన్నారు, సందు లేరు అసలు ఎక్కడ. మన వాళ్ళు భక్తిలో మునిగిపోయారు చూడండి. ఫైనలీ మా గురువుగారి దర్శనం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.